సముద్రంలోని మత్స్య సంపద సంరక్షణ కోసం చర్యలు తీసుకోవాలని పిఠాపురం నియోజకవర్గం మత్స్యకారులు కోరారు. ఈ మేరకు వారు కాకినాడ జిల్లా కలెక్టర్కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా మత్స్యకార ప్రతినిధులు చౌడేపల్లి ప్రసాద్, కొవ్వరి రాంబాబులు మాట్లాడుతూ తీర ప్రాంతంలో ఉన్న పరిశ్రమల నుండి రసాయన వ్యర్థాలను శుద్ధి చేయకుండా నేరుగా సముద్రంలోనికి విడిచిపెడుతున్నారని చెప్పారు. దీనివల్ల సముద్ర జలాలు కలుషితం అవుతున్నాయని, మత్స్య సంపద క్షీణిస్తుందని పేర్కొన్నారు. ఈ కారణంగా మత్స్యకారుల జీవితం ప్రశ్నార్థకమవుతుందని చెప్పారు. ఈ సమస్యను ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ దృష్టికి సైతం తీసుకెళ్లినట్టు వారు వివరించారు. కూటమి ప్రభుత్వం ఏర్పడి 6 నెలల కాలం పూర్తయిన సందర్భంగా తమ సమస్యలను పరిష్కరించాలని, మత్స్యకారులకు భరోసా కల్పించాలని కోరారు. పిఠాపురం నియోజకవర్గం ఉప్పాడ గ్రామం పంచాయతీ అండి మాది. మేము కలెక్టర్ గారికి బల్క్ డ్రగ్స్ కంపెనీ కోసం, దానివల్ల మా మత్స్యకారుల సంపద, మా మత్స్యకారులకి జరిగే అన్యాయం కోసం ఒక రిప్రజెంటేషన్ ఇచ్చాం సార్. గతంలో కలెక్టర్ గారికి కూడా ఇచ్చాం, అలాగే ఈ కలెక్టర్ గారికి ఇచ్చామండి. ఇలాగ రిప్రజెంటేషన్లు ఇచ్చుకుంటూ వెళ్తుంటే మాకు న్యాయం జరుగుతులేదండి. అలాగే మా పవన్ కళ్యాణ్ గారు మాకు ఎమ్మెల్యేగా పోటీ చేసినప్పుడు మా సమస్యలు ఆయన ముందు పెట్టామండి. ఆయన కూడా మాకు చెప్పారు, ఏమన్నారంటే మీకు కంపల్సరీ న్యాయం చేస్తాను, మత్స్యకారులకి కూడా నేను ఎప్పుడు అండగా ఉంటాను, మీకు కావాల్సిన న్యాయం చేస్తానన్నారు. అందుకేనండి 70,000 మెజార్టీ ఈ నియోజకవర్గానికి రావడానికి కారణం కూడా మా మత్స్యకారులందరూ వన్ సైడ్ చేయడం జరిగిందండి. మా నియోజకవర్గంలో 30 నుంచి 35,000 మత్స్యకారులు ఓటర్లు ఉన్నాయండి, అన్నీ కూడా చేసాం. కాకపోతే ఈరోజు మాకేంటంటే బల్క్ డ్రగ్స్ కంపెనీ వల్ల 3 సంవత్సరాల నుంచి ఏటకెళ్తే ఫిషింగ్లు పడతలేదండి, చేపలు చచ్చిపోతున్నాయి, పైకి తేలిపోతున్నాయి, స్మెల్కి గట్ట మహా దుర్వాసన అండి. ఇక్కడ నష్టపోతున్నా మాకు ఏది న్యాయం జరిగే అవకాశాలు కనబడతలేదు సార్. ఏంటంటే చెప్పింది మాకు న్యాయం చేయమన్నామండి. న్యాయం అంటే ఎట్టిన ఫ్యాక్టరీలు అవి తీయలేరు కాబట్టి మాకు జీవనాభివృద్ధి చూపించండి, చదువుకున్న పిల్లలకు ఉద్యోగాలు ఇప్పించండి. తర్వాత మాకి సంవత్సరానికి ఎంతని చెప్పి మాకు జీవనాభివృద్ధి ఏదో ఒక ప్యాకేజ్ ఇవ్వమని చెప్పి మేము తనను కోరుకోవడం జరిగిందండి. దాని నిమిత్తం కలెక్టర్ గారు చెప్పింది ఒకటేనండి, 25వ తారీఖుని ఎప్పుడు మాకు టైం ఇచ్చారండి. ఈ లోపల మా సీఎం గారితో, చంద్రబాబు నాయుడు గారితో కానీ, లేకపోతే ఉప ముఖ్యమంత్రి, తర్వాత పవన్ కళ్యాణ్ గారు మాకి ఎమ్మెల్యేగా ఉన్న ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారికి దృష్టిలో పెట్టమని చెప్పామండి. ఈ రాను ఈ ఫ్యాక్టరీలు తయారవడం వల్ల ఇటు దివిస్, ఇటు అరవిందో కెమికల్ ఫ్యాక్టరీ తయారవడం వల్ల ఈ సముద్రంలో గత సంవత్సరం నుంచి కూడా ఏ విధమైన మత్స్యకారుడికి ఏ విధమైన పోటీ లేదండి. మత్స్యకారులు అష్ట కష్టాలు పడుతూ ఉన్నాడండి, ఏ విధమైన వృత్తి లేదు సార్. అయితే బోట్లకి ఆటకి వెళ్ళేటప్పుడు ఆయనకి 5,000, 10,000, 50,000 నుంచి ఆయిల్కి వచ్చి పెడతారు తప్ప తిరిగి ఆ చేపలు కూడా 5,000, 10,000కి రాలేని దాఖలాలు ఎన్నో ఉన్నాయి సార్. ఉప్పాడ హార్బర్లో ఇంచుమించుగా 2,000 బోట్లండి, 10,000 కుటుంబాలు, 30,000 మంది ప్రజానికం పోషించే సముద్రం మీద ఆధారపడి బ్రతకవలసిన సమస్య అండి ఇది. అయితే ఎవరికి ఎటువంటి మత్స్యవృత్తి కూడా లేకుండా సముద్రంలో కెమికల్స్ వల్ల ఇది చాలా నష్టం జరుగుతుందండి. మా భార్యలు పుత్రుల తోటలు పట్టుకెళ్ళి ఆయిల్ నిమిత్తం పట్టుకెళ్తే తిరిగి 5,000 రూపాయలు కూడా రాలేని మత్స్య సంపద కూడా లేదు సార్. దీనివల్ల చాలా కష్టాలు పడుతుంది సార్. అయితే ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు కూడా సార్కి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగిందండి. మరి ఎటువంటి స్పందన లేనప్పుడు గుర్తించకపోతే అయితే మాకు కళ్యాణ్ గారు మన నియోజకవర్గం ఎమ్మెల్యే గారండి. అయితే మాకు ఎస్వేశ్వర వర్మ గారు ఉన్నారు, ఆ పైన మాకు ఎంపీ ఉదయ శ్రీనివాస్ గారు ఉన్నారు. వీళ్ళ సమస్యలు కూడా చెప్పడం జరిగిందండి. ఇప్పుడు కూడా పబ్లిక్ మీడియా ముందు కూడా వాళ్ళ పేర్లు చెప్తున్నారు సార్. ఈ ప్రభుత్వంలో వీళ్ళు ముగ్గురికి వెళ్ళి సీఎం దృష్టి, చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకెళ్లి మాకు తగు న్యాయం మత్స్యకారులందరూ కూడా న్యాయం చేకూరుతారని కోరి పాలిస్తూ మా మత్స్యకారుల కోసం ఆలోచన చేయవలసిందిగా మేము విజ్ఞప్తి సార్.